నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్లి కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణం. మన రక్షకుడును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క కార్యక్రమాలు చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఉండరాజవరం క్రీస్తు సంఘం వారు సమర్పిస్తున్నటువంటి ఈ యొక్క శిలువ సువార్త అనే కార్యక్రమాలు మరి అనేక మందికి సువార్త అందించాలి అనే ఒక ఆలోచనతోటి ప్రారంభించాం. మరి 2011 సంవత్సరం నుండి కూడా మరి ఈ దినం వరకు కూడా ప్రభు ఈ యొక్క టీవీ వర్తమానాలు అందించడానికి కృప చూపించారు. ప్రభు చిత్తమైతే ప్రభు రాకడి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు మేము కొనసాగించాలని ఆశపడుతూ ఉంటున్నాం. మీరు ప్రార్థన చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమాలు చూసి మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క సలహాలు, సూచనలు మాకు తెలియచేయండి. మరింత ఆశీర్వాదకరంగా మేము ఈ యొక్క కార్యక్రమాలు నడిపించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. అలాగే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే స్క్రీన్ మీద మా ఫోన్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకోసం మేము ప్రార్థించగలుగుతాం. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే అంశంలో వరుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు, వధువు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. క్రీస్తు శిలువ బలియాగం ద్వారా దేవుడు మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ప్రధానానికి వివాహానికి మధ్యలో వ్యవధి ఉంది. ప్రస్తుతం జరుగుతున్న కాలమే ఆఖ్య వ్యవధిని మనం గమనించాలి. ప్రభు రాకడెప్పుడో మనకు తెలీదు. వధువు సంఘం వరుని కోసం సిద్ధపడే కాలం ఇది. వ్యక్తి సిద్ధపడాలి, కుటుంబం సిద్ధపడాలి, సంఘం సిద్ధపడాలి. సిద్ధపాటు అనేది నీ దగ్గర నుంచే ప్రారంభం కావాలని వాక్యం చెప్తుంది. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడాలి అనే అంశంలో చాలా విషయాలు మనం నేర్చుకుంటూ, ప్రియులరా, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనములో నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన యెడల నీవు అభివృద్ధి పొందేదవు అని భక్తుడు చెప్తున్నాడు. మన గుడారాల్లో నుండి దుర్మార్గాన్ని తొలగించుకోవాలి. వ్యక్తి ఏ విధంగా సిద్ధపడతాడంటే దుర్మార్గాన్ని తొలగించుకొనుట ద్వారా. 4 గుడారాలు ఉన్నాయని మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. మొదటి గుడారం మన శరీరము. మన శరీరంలో ఉండే దుర్మార్గతను మనం తొలగించుకోవాలి. రెండవ గుడారం మనం నివాసం చేసే ఇల్లు అని మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మన ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేసుకోవాలి. ప్రియులారా, మన ఇంటిలో దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉన్నట్లయితే దానిని తొలగించుకోవాలి. నీ ఇంటిలో ఉండే దుర్మార్గాన్ని మనం తీసివేయాలి. మూడవ గుడారం దేవుని యొక్క మందిరం అని మనం నేర్చుకున్నాం. దేవుని మందిరములో ఉండే దుర్మార్గం. దేవుని మందిరములో ఏముండాలని దేవుడు ఆశిస్తున్నాడంటే, దేవా, ఎన్నటన్నిటికీ పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని దావీదు చెప్పాడు. దేవుని మందిరములో పరిశుద్ధతను దేవుడు ఆశిస్తున్నాడు. ఈనాడు ఎన్నో మందిరాల్లో ఎన్నెన్నో సౌకర్యాలు, మరి సౌండ్ సిస్టమ్ ఉంటుంది, సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది, ఏసీలు ఉంటున్నాయి, చక్కని డెకరేషన్లు ఉన్నాయి, చక్కని పులిపీట్లు ఉంటున్నాయి, చక్కని మరి పరిస్థితులు మందిరాల్లో ఉంటున్నాయి. కానీ దేవుని మందిరంలో ఎన్ని మందిరాల్లో పరిశుద్ధత కలిగి ఉంటున్నాం. మందిరంలో పరిశుద్ధత లేకపోతే ఎన్ని ఉన్నప్పటికి కూడా అవి వ్యర్థమని మనం గమనిస్తున్నాం. గమనించండి ప్రియులారా, దేవుని మందిరములో దావీదు ఏం చెప్పాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని దావీదు చెప్పాడు. 52వ కీర్తన 8వ వచనంలో. కనుక దేవుని మందిరములో మనం ఎలాగుండాలి అని వాక్యం చెప్తుందంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. కనుక దావీదు తన యొక్క జీవిత అనుభవములో నుండి దేవుని భక్తి విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవునిని వెంబడించడంలో కలిగే
ఆ యొక్క పరిస్థితులన్నిటిని కూడా క్రోడీకరించి దావీదు ఏం చెప్తాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నా. అది పచ్చని చెట్టు, అది ఒలీవ చెట్టు. సంఘములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం పచ్చని చెట్ల వలె ఉండాలి. పచ్చని చెట్టు ఫలిస్తుంది. పచ్చని చెట్టు నీడనిస్తుంది, ఆశ్రయం ఇస్తుంది. దావీదు అనేక మందికి ఆశ్రయం ఇచ్చాడు. దిక్కులేని వారికి, విధవరాండ్రకు, అనాథలకు, ఆపదలు ఉన్న వారికి దావీదు ఆశ్రయం ఇచ్చాడు. ఆ చెట్టు నీడికి ఎంతోమంది వచ్చి విశ్రాంతి పొందారు. దావీదు చక్కని ఫలాలు ఇచ్చాడు. దేవుని సంఘములో మనం ఎటువంటి ఫలాలు ఫలించాలి అని దేవుడు కోరుకుంటున్నాడంటే, బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటాడంటే, మీరు మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. దేవుని సంఘములో పచ్చని చెట్ల వల్లే ఉన్న మనము మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. ఆ ఫలాలు ఏంటో ఇంతవరకు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ గతించినటువంటి ఎపిసోడ్లో మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. మారు మనసుకు తగిన ఫలాలు లేకపోతే దేవుడు ఆ చెట్టును నరికి వేస్తున్నాడని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. దేవుని యొక్క కోపం, ఉగ్రత ఆ చెట్టు మీదకి వస్తుంది. కనుక ప్రియులరా, నీవు నేను సంఘములో మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. అయితే దావీదు జీవితంలో ఎటువంటి ఫలాలు ఫలించాడు? దావీదు అనే పచ్చని చెట్టు ఎటువంటి ఫలాలు ఫలించింది? దేవుడు ఆశించిన ఫలాలు ఫలించాడా? లేకపోతే లోక సంబంధమైనటువంటి ఫలాలు, శరీర సంబంధమైనటువంటి ఫలాలు దావీదు ఫలించాడా అనేది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. కారణం ఏంటంటే దావీదునే మనం కొలతబద్దగా మనం తీసుకుంటున్నాం. దావీదుని బట్టి దేవుడు ఏమన్నాడంటే, ఆయన నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దావీదు అనే చెట్టు దేవుని సంఘములో, దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె జీవిస్తూ దేవుడు ఆశించిన ఫలాలు ఫలించాడు. గమనించండి, దావీదుకు ముందు సౌలు రాజుగా ఉన్నాడు. సౌలు 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేల్ ప్రజల్ని రాజుగా పరిపాలన చేశాడు. సౌలు తర్వాత దావీదుని దేవుడు ఎన్నుకొని 40 సంవత్సరాల పాటు దావీదు రాజుగా చేశాడు. గమనించాల్సింది ఏంటంటే, సౌలును దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా సౌలును దేవుడు అభిషేకించాడు. అదే సమూయేలు ప్రవక్త ద్వారా దావీదును కూడా దేవుడు ఎన్నుకున్నాడు, అభిషేకించాడు. అయితే ఇద్దరు కూడా దేవుని చేత ఎన్నిక కాబడిన వారే, ఇద్దరు కూడా దేవుని అభిషేకం పొందిన వారే. కానీ వారి యొక్క పరిపాలనా విషయంలో కానివ్వండి, దేవుని ఆజ్ఞను పాటించడంలో కానివ్వండి, దేవుని మాట వినడంలో కానివ్వండి, దేవుని యందు భయభక్తులు కలిగే విషయంలో కూడా సౌలుకి దావీదుకి చాలా వ్యత్యాసాన్ని మనం గమనిస్తున్నాం. మరి ముఖ్యంగా వారి యొక్క మనస్తత్వం విషయంలో, వారి యొక్క ఆలోచన విషయంలో, ఎదుటివారి పట్ల వ్యవహరించే విధానంలో వారిద్దరిలో కూడా చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఇద్దరు కూడా ఏ విషయము కూడా సింక్ అవ్వలేదు. ఇద్దరు కూడా ఏ విషయంలో కూడా ఒకటిగా ఉండలేకపోయారు. ఇద్దరు కూడా దేవుని చేత అభిషేకించబడిన వారే, కానీ ఇద్దరి యొక్క మనస్తత్వంలో, పరిపాలన విషయంలో చాలా వ్యత్యాసాన్ని మనం గమనిస్తాం. సౌలు తన యొక్క పరిపాలన కాలంలో దేవుని పట్ల ఏ విధంగా జీవించాడు? దేవుని మాటకు లోబడ్డాడా? దేవుడు చెప్పింది చేశాడా? లేకపోతే ప్రవక్త చెప్పిన మాటకు లోబడ్డాడా అనేది మనం ఆలోచిస్తే, సౌలు దేవుని మాట వినలేదు. ప్రవక్తమైనటువంటి సమూయేలు మాట కూడా వినకుండా తనకు ఏది మంచిదో, ఏది చేయాలని అనిపిస్తుందో అదే సౌలు చేశాడు. దేవుని మాటను నిర్లక్ష్యం పెట్టి, దేవుని మాటకు అవిధేయుడయ్యి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు కనుక సౌలు తన యొక్క సింహాసనాన్ని కోల్పోవలసినటువంటి
పరిస్థితులు తీసుకొచ్చాడు. కానీ దావీదు ఆ విధంగా చేయలేదు. దావీదు ఎప్పటికప్పుడు తన యొక్క ప్రణాళికను, తన ఆలోచనలను, తాను చేయవలసిన పనిని దేవునికి అప్పగిస్తూ దేవుని అనుమతిని కోరుకుంటున్న పరిస్థితి దావీదు జీవితంలో చూస్తున్నాం. దావీదు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, అయ్యా నేను పలానా చోటకి వెళ్తున్నాను, మరి నీ చిత్తముందా లేదని చెప్పి యాజకుడిని పిలిపించి ఏఫోదు తెప్పించి దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడు. వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోలేదు, ఆగిపోమన్నప్పుడు ఆగిపోలేదు. వెళ్ళాలన్నా ఆగిపోవాలన్నా, యుద్ధం చేయాలన్నా యుద్ధం చేయకూడదన్నా, ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తం తెలుసుకొని దేవుని దగ్గర కనిపెట్టి దేవుని అనుమతి తీసుకునే వెళ్ళాడు. కానీ ఏది కూడా తన ఇష్టానుసారంగా చేయలేదు. కనుక దావీదు వాక్యం ఏం చెప్తుందంటే, దావీదు కుటుంబము అభివృద్ధి చెందుతుంది, సౌలు కుటుంబము నీరసిల్లుతుందని వాక్యంలో మనం చదువుతాం. దేవుని మాటకు లోబడకుండా, దేవుని చిత్తాన్ని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే సౌలు కుటుంబంలాగా మన కుటుంబాలు కూడా నీరసిల్లిపోతాయి. దేవునికి వ్యతిరేకంగా చేయడం వల్ల మన కుటుంబాలు శాపగ్రస్తం అయిపోతాయి. దావీదు వలె దేవుని చిత్తాన్ని తెలుసుకొని దేవుని మాటకు లోబడి విధేయత కలిగి జీవిస్తే దావీదు కుటుంబాల్లాగా మన కుటుంబాలు కూడా ఆశీర్వదించబడతాయి. గమనించండి, దావీదు నుండి వచ్చిన ఫలం ఏంటంటే, దావీదు మరి గొర్రెలు కాసుకునేవాడు. అతని అన్నదమ్ములందరూ కూడా యుద్ధంలో వెళ్ళారు. ఏలానే లోయలో ఫిలిష్తీయులకి ఇశ్రాయేలీలకి యుద్ధము జరుగుతుంది. ఏలానే లోయలోకి దావీదు తన అన్నల దగ్గరికి వచ్చాడు. ఏలానే లోయలో ఫిలిష్తీయులు ఒక ప్రక్కన ఉన్నారు, ఇశ్రాయేలీలు ఒక ప్రక్కన ఉన్నారు. ఫిలిష్తీయులు అన్యులైన వారు, సున్నతి లేని జనాంగం. ఈ అన్యులైన వారి మీద దేవుని బిడ్డలు యుద్ధానికి వచ్చినప్పుడు ఫిలిష్తీయులు ఏం చేశారంటే, ప్రియులరా, ఫిలిష్తీయుల పక్షంగా గొల్యాత్ అనేవాడు వచ్చాడు. ఈ గొల్యాతు 6 మూరల జానుడు ఎత్తు కలిగిన వాడు, బలమైన వాడు, యుద్ధ నేర్పరి, మరి సులువుగా ఎంతోమందిని జయించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి, పరాక్రమ కలిగినటువంటి వ్యక్తి. అతని ఆయుధాలు ఒకడు మోసుకుంటూ వస్తూ ఉంటున్నాడు. బలమైన వాడు, యుద్ధ నేర్పరి. అతనికి ఎదురు తిరిగేవారు ఎవరు కూడా లేరు. అతన్ని ఎదురుపడి యుద్ధం చేసేవాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల్లో లేకపోయారు. గమనించండి, గొలియాతు 6 మూరల జానుడెత్తి కలిగి యుద్ధాయుధాలు ధరించుకొని ఫిలిష్తీయుల పక్షంగా యుద్ధానికి వచ్చి ఏమంటాడంటే, అయ్యా ఇదిగో నేను ఫిలిష్తీయుల పక్షంగా నేను వచ్చాను, మీలో కూడా ఒకరిని ఎన్నుకోండి, మనమందరం కూడా సైన్యం యుద్ధం చేయొద్దు, మనం మీ పక్షంగా ఒకరిని ఎన్నుకోండి, మా పక్షంగా నేను వచ్చాను, ఇద్దరం కూడా తలపడదాం, ఎవరు ఓడిపోతే వాళ్ళ మిగిలిన వాళ్ళకి దాసులు అవుతారని సవాలు విసురుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. గొలియాతు మంచి యుద్ధ నేర్పరి. ఇశ్రాయేల్ ప్రజల్ని తృణీకరిస్తూ, ఇశ్రాయేల్ దేవుణ్ణి దూషిస్తూ, మీలో ఒకరిని ఎన్నుకోండి, నేను వాడి యుద్ధం చేస్తాం అని ఒక సవాలు విసురుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. శారీరకంగా బలమైన వాడు, యుద్ధపరంగా బలమైన వాడు, నేర్పరితనము కలిగిన వాడు. చూడండి, ఆ బొమ్మలో గొల్యాతు ఏ విధంగా నిలబడి కత్తి చూపిస్తూ ఏ విధంగా సవాలు చేస్తున్నాడు. గొల్యాతు ఎత్తుని చూస్తున్నారు ప్రజలందరూ కూడా, గొల్యాతు యొక్క ఆయుధాలు చూస్తూ, అతని ఆకారాన్ని చూస్తూ ప్రజలందరూ కూడా, ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భయపడిపోతున్న పరిస్థితులు. ఈ విధంగా గొల్యాతు ఇశ్రాయేల్ ప్రజలను సవాలు చేస్తూ 40 దినాలు తను తాను అగపరుచుకున్నాడు. ఈ 40 దినాలు కూడా ఇశ్రాయేల్ పక్షంగా ఎవరు కూడా రాలేదు. గొల్యాతు తన బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తన యొక్క శక్తిని బట్టి అతిశయిస్తున్నాడు, తనకున్న యుద్ధ నేర్పరితనాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తనకున్న సైన్యాన్ని బట్టి అతిశయిస్తున్నాడు, తనకున్న బలాన్ని బట్టి అతిశయిస్తున్నాడు. గొల్యాతును చూసి సౌలుతో సహా
ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వణికిపోయారు. అరే, అంతటి ఆజానుబాహుడైనటువంటి శక్తిమంతుడైనటువంటి గొల్యాతు మీదకి ఎవరు వెళతారు యుద్ధానికి? ఈ యుద్ధంలో మనం ఓడిపోవలసిన పనే, ఇంకా మనం గెలవలేము. ఆశలన్నీ కూడా సౌలు వదులుకున్నాడు. దేవుని ఆత్మ కలిగిన సౌలు, దేవుని అభిషేకం కలిగినటువంటి సౌలు, దేవుని మీద ఆనుకొనవలసినటువంటి సౌలు, దేవుని పక్షంగా గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సౌలు తన బలాన్ని చూసుకుంటున్నాడు, తన యొక్క సైన్యాన్ని చూసుకుంటున్నాడు, గొల్యాతు యొక్క ఆకారాన్ని చూస్తున్నాడు. కనుక ప్రియులరా, సౌలుతో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా వణికిపోతూ ఉంటున్నారు గొల్యాతుని చూసి. కనుక దావీదు ఆ పరిస్థితుల్లో మరి వచ్చాడు. గొలియాతు చేస్తున్న సవాలును విన్నాడు. సౌలు ప్రియులరా, యుద్ధం చేయవలసినటువంటి సౌలు, దేవుని అభిషేకం కలిగి, దేవుని ఆత్మ కలిగి, దేవుని మీద ఆధారపడవలసినటువంటి సౌలు ఏమి చేశాడంటే భయపడిపోయి ఒక ప్రకటన చేస్తూ వచ్చాడు. ఏమంటున్నాడంటే 1+1 ఆఫర్గా సౌలు ఏమంటున్నాడంటే, అయ్యా, ఎవరైతే ఆ యొక్క గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తారో, ఎవరైతే గొల్యాతును జయిస్తారో వారికి నేను అర్ధరాజ్యాన్ని నేను ఇస్తాను, నా తర్వాత రాజుగా వాడిని చేస్తాను. అంతతో ఆగలేదు, కానీ 1+1 ఆఫర్ అంటే దాంతోపాటు ఇంకో ఆఫర్ కూడా ఇచ్చాడు. ఇంకో ఆఫర్ ఏమిచ్చాడు? నా కుమార్తెనిచ్చి పెండ్లి చేస్తానని అడిషనల్గా ఇంకో ఆఫరు ఇచ్చాడు. రాజుగా ముందుండి సైన్యాన్ని నడిపించవలసినటువంటి సౌలు, చావో రేవో తెలుసుకోవాల్సినటువంటి సౌలు, మరణమో విజయమో తెలుసుకోవాల్సినటువంటి సౌలు, తాను ముందుండి తన సైన్యాన్ని పురుకొల్పుతూ యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సౌలు పిరికివాడైపోయాడు. యుద్ధానికి వెళ్ళడానికి జడుస్తున్నాడు. గొలియాతు ఆకారాన్ని చూసి, శక్తిని చూసి, అతని యొక్క యుద్ధోపకరణాలు చూసి భయంతో వణికిపోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వాస్తవంగా సౌలు కూడా పరాక్రమవంతుడే. అంతకుముందు ఫిలిష్తీయుల మీద యుద్ధం చేస్తే దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. దేవుడిచ్చిన విజయాలు మర్చిపోయి, దేవుని మీద ఆనుకోకుండా, దేవుని మీద ఆధారపడకుండా సౌలు ప్రకటనలు చేస్తూ వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. సౌలు చేసిన ప్రకటనలు దావీదు ఉన్నాడు. దావీదు ప్రియులరా, దేవుని ఆత్మ కలిగినవాడు, దేవుని అభిషేకం కలిగినవాడు. గొర్రెల మందల్లో కాస్తూ ఉంటున్నప్పుడు మరి ఒకనొక దినాన్ని సింహం వచ్చింది, దాని మేకపిల్లను చీల్చినట్లుగా దాని నోరు తెరిచి చీల్చివేశాడు. ఇంకొకసారి ఎలుగుబంటి వచ్చింది, దాన్ని కూడా చంపివేసిన అనుభవాలు దావీదు జీవితంలో ఉన్నాయి. ఆ సింహాన్ని చంపాడంటే, ఎలుగుబంటిని చంపాడంటే కేవలం అది దావీదు బలము కాదు. ఏ దేవుని మీదైతే ఆధారపడి ఆనుకొని దావీదు ఉన్నాడో ఆ దేవుని బలము చేత, దేవుని ఆత్మ కలిగి దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని కూడా చంపిన పరిస్థితులు మనం చూస్తాం. దావీదు అంటున్నాడు, సింహాన్ని ఎలుగుబంటిని చంపాను నేను, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని దావీదు చెప్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. గమనించండి, దావీదు నేను యుద్ధానికి వెళ్తానన్నప్పుడు ఆ మాట సౌలు విన్నప్పుడు ప్రియులరా, సౌలు దావీదును ప్రోత్సహించవలసిన వాడు. తాను వెళ్ళకపోగా వెళుతున్న వారిని నిరాశపరుస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సౌలు ఏమంటాడో తెలిసిన, అయ్యా, నువ్వు బాలుడవు, యుద్ధ నేర్పరితనం లేని వాడవు, ఇంతకుముందు యుద్ధాలు చేసిన అనుభవం నీకు లేదు. వాడేమో యుద్ధ నేర్పరి, బలమైన వాడు, నీకంటే శక్తి కలిగిన వాడు, నువ్వు ఎలా యుద్ధం చేస్తావని దావీదును నిరాశపరుస్తున్న పరిస్థితిని సౌలు జీవితంలో చూస్తాం. అయ్యా, నా దేవుడు గొప్పవాడు, నేను నా పేరిట నా బలాన్ని నమ్ముకుని, నా శక్తిని నమ్ముకుని, నా యొక్క ఆయుధాలు నమ్ముకుని నేను యుద్ధానికి వెళ్ళడం లేదు. ఏ దేవుడైతే నన్ను పిలిచాడో, ఏ దేవుడైతే నన్ను అభిషేకించాడో ఆ దేవుని నామాన్ని బట్టి నేను వెళ్తున్నాను.
నేను వయసులో చిన్నవాడైనప్పటికి కూడా, యుద్ధ నేర్పరి నాకు లేకపోయినప్పటికి కూడా, యుద్ధం చేసే విధానం నాకు లేకపోయినప్పటికి కూడా, యుద్ధోపకరణాలు వాడే అలవాటు నాకు లేకపోయినప్పటికి కూడా, ఇంతకుముందు యుద్ధం నేను చేయలేకపోయినప్పటికి కూడా, నా దేవుడు శక్తిమంతుడు. నా దేవుని పేరిట నేను యుద్ధానికి వెళ్తాను. యుద్ధోపకరణాలను ఉపయోగించకపోయినప్పటికి కూడా దేవుడు నాకు గొప్ప విజయం ఇస్తాడని చెప్పి దావీదు ప్రియులరా ఒక కర్ర చేత పట్టుకొని, ఒక వడిసెల పట్టుకొని, ఆ యొక్క లోయలో 5 నున్నటి రాళ్ళు ఏరుకుని సంచిలో వేసి గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. గొలియాతు దావీదుని చూసి కుక్కను కొట్టడానికి నన్ను వచ్చినట్టు కర్ర తీసుకొచ్చావా అని అన్నప్పుడు దావీదు ప్రియులారా, నిజమే, దేవుని అభిషేకం లేనివాడు, సున్నతి లేని ప్రజలు, అన్యులైన వారు కుక్కలే. దేవుని అభిషేకం కలిగిన వాడు కర్రతో వచ్చి యుద్ధాయుధాలు, దావీదు పట్టుకెళ్ళిన యుద్ధాయుధాలు యుద్ధంలో పనికిరావు ఏమాత్రం కూడా. కర్ర పనికిరాదు, వడిసెలా పనికిరాదు, చిన్న రాళ్ళు కూడా యుద్ధం చేయడానికి పనికిరావు. ఒక బలహీనమైనటువంటి వ్యక్తి దేవుని మీద ఆనుకొని, దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్ళి యుద్ధ ఆయుధాలు పట్టుకెళ్ళపోయినప్పుడు కూడా, తాను తీసుకెళ్ళిన ఆయుధాలు చిన్నవైనప్పుడు కూడా దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్తున్నాడు కనుక, దేవుని నామం పేరిట యుద్ధానికి వెళ్తున్నాడు కనుక, నేను యుద్ధం చేయను, నేను నమ్ముకున్న దేవుడు యుద్ధం చేస్తాడని చెప్పి దావీదు, యుద్ధం యెహోవాదే, నేను కాదు యుద్ధం చేసేది, నా వెనకాల ఎవరైతే ఉన్నారో, నా వెనకాల ఎవరైతే నన్ను ప్రోత్సహిస్తున్నారో, నన్ను బలపరుస్తున్నారో ఆ దేవునిదే యుద్ధం. దావీదు ఏమి చేశాడంటే, ప్రియులారా, ఒక వడిసెల పట్టుకున్నాడు, దానిలో ఒక రాయి వేపెట్టాడు, గిరిగిరి తిప్పి గురి చూసి గొలియాతు యొక్క నుటి మీద కొట్టినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ నున్నటి రాయి గొలియాతు యొక్క నొసట గుచ్చుకుందో లోపలికి వెళ్ళింది. ప్రియులారా, గొలియాతు ఎలా పడిపోయాడంటే, ఒక స్తంభం పడిపోయినట్లుగా, ఒక చెట్టు కూలిపోయినట్లుగా, 6 మూరల జానుడు ఎత్తు కలిగినటువంటి, మూరంటే అడుగున్నారు, 6 మూరలంటే 9 అడుగుల ఎత్తు కలిగినటువంటి వ్యక్తి ఇలా బోర్ల పడిపోయినప్పుడు దావీదు ఏం చేశాడంటే, పరిగెత్తుకుని వెళ్ళి గొలియాతు యొక్క కత్తిని దూసి అతని కత్తితోటి అతని తలను నరికినట్లుగా బైబిల్ చెప్తుంది. దావీదు చిన్నవాడే, యుద్ధ నేర్పరి తనము లేనివాడే, యుద్ధం అలవాటు లేదు, పట్టుకెళ్ళిన ఆయుధాలు కూడా యుద్ధానికి పనికిరావు. కానీ యెహోవా పక్షంగా, యెహోవా, జీవము గల యెహోవా నామం పేరిట యుద్ధానికి వెళ్ళాడు కనుక దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సౌలుతో సహా అందరూ కూడా తలవంచుకునే పరిస్థితి, ఓడిపోయే పరిస్థితి, సిగ్గుపడవలసినటువంటి పరిస్థితుల్లో, వాటమి యొక్క అంచుల మీద ఉన్న పరిస్థితుల్లో, ఇంకా వాటమి తప్ప ఏమీ లేని పరిస్థితుల్లో దావీదు ఇశ్రాయేలు పక్షంగా గొప్ప విజయాన్ని తీసుకొచ్చాడు. దావీదులో ఉండే లక్షణం ఏంటో తెలిసిన, దావీదు నుండి వచ్చిన ఫలం ఏంటో తెలిసిన, ఏ గొప్ప విజయాన్ని దావీదు ద్వారా దేవుడిచ్చాడో ఆ యొక్క విజయాన్ని దావీదు తన ఖాతాలో వేసుకోలేదు. ఆ గొప్ప విజయాన్ని ఎవరి ఖాతాలో వేశాడంటే దేవుని ఖాతాలోకి వేశాడు. కారణం ఏంటంటే, తన వెనకాల ఉన్నది దేవుడు. తన బలము, తన శక్తి, తన యొక్క ధైర్యం, తన యొక్క యుద్ధ నైపుణ్యం అంతా కూడా దేవునిదే. నేను కేవలం నరమాత్రుడు, నన్ను కేవలం ఈ గొలియాతు ఎదురుగా నిలబెట్టాడు, కానీ యుద్ధం చేసింది దేవుడే. దేవుడే గొప్ప విజయాన్ని ఇచ్చాడని చెప్పి దావీదు వల్ల వచ్చినటువంటి విజయం దావీదు ఎప్పుడు కూడా తన ఖాతాలో వేసుకోలేదు. నేను లేకపోతే యుద్ధం చేసేవారు ఎవరు లేరు, నేనే గొలియాతుని చంపాను, నా ద్వారానే గొప్ప విజయం వచ్చిందని దావీదు ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. ఇశ్రాయేల్ పక్షంగా గొప్ప విజయము తెచ్చినటువంటి దావీదు
తాను కనపడకుండా పోయాడు, దేవుణ్ణి కనపరిచాడు. దేవుడు ఏమంటాడో తెలిసిన, నన్ను కనపరుచు వారిని నేను కనపరుస్తాను. కానీ దావీదు తన యొక్క విజయాన్ని తన ఖాతాలో వేసుకోలేదు. అంటే దావీదు ఏమిటంటే, అంత గొప్ప విజయం దావీదు ద్వారా వచ్చినప్పుడు కూడా దావీదు తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను అనేది ఎప్పుడు కూడా దావీదు చెప్పుకోలేదు. నా ద్వారా వచ్చింది, నేనే చేశాను, నేనే యుద్ధం చేశాను, నేనే గొల్యాతుని చంపాను అని దావీదు ఎప్పుడు చెప్పుకోలేదు. నేను అనేది మర్చిపోయి, ప్రియులరా, దావీదు గొప్ప తన్ను తాను తగ్గించుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. నీవు నేను ప్రియులరా, ఈ మాటలు వింటున్నాం. మనం సంఘం ద్వారా, సంఘములో ఉంటున్నటువంటి మనము సంఘానికి మన ప్రయోజనకారులమే. సంఘంలో మనం ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటున్నాం. కొంతమంది ఏమంటారంటే, నేను లేకపోతే ఆరాధన జరిగించేవారు లేరు, నేను లేకపోతే వాయిద్యాలు వాయించేవారు లేరు, నేను లేకపోతే పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళలేరు, నేనే సంఘాన్ని నడిపిస్తున్నాను, నేనే కానుకలు ఇస్తున్నాను, నేను లేకపోతే సంఘమే లేదు. సంఘానికి నువ్వు ప్రయోజనకారిగా ఉన్నావు, కానీ సంఘములో ఎన్నో కార్యాలు నువ్వు జరిగిస్తున్నావు, కానీ అదే సమయంలో నీవు కనపడకూడదు. నిన్ను నీవు తగ్గించుకో, నువ్వు మరుగైపోవాలి. నీ యొక్క అహం తగ్గించుకోవాలి, నేను అనేది మరుగైపోవాలి. అప్పుడే దేవునికి మహిమ. ఒకవేళ నువ్వు కనపడ్డావంటే నీవు దేవుని మెప్పును కోరడం లేదు, కానీ మనుషుల మెప్పును కోరేవాడుగా నీవు ఉంటావు. నేను సంఘంలో ప్రయోజనకారిగానే మనం ఉంటున్నాము, కానీ అనేక మందికి మేలుకరంగా మనం ఉంటున్నాము, కానీ మనము కనపడకూడదు. మనం చేసిన కార్యాలు కనపడాలి, కానీ మనం ఏమాత్రం కూడా కనపడకూడదు. మనం మరుగైపోవాలి. కనుక అటువంటి దావీదు వలె తగ్గించుకున్న జీవితం, మన యొక్క అహాన్ని తగ్గించుకొని దేవునికే మహిమ వచ్చేటట్టుగా మనం చేసిన కార్యాలన్నీ కూడా దేవుడు చేశాడని దేవుని మీద ఆరోపిస్తూ దేవునికి మహిమకరంగా మనం జీవిద్దాం. దావీదు నుండి వచ్చిన ఫలం ఏంటంటే తగ్గించుకోవడం. అటువంటి ఫలాలు మనం ఫలిద్దాం. ప్రభు చిత్తమైతే మరలా కొన్ని విషయాలు మనం వచ్చే ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు నుంచి వచ్చిన ఫలాలు తగ్గింపు. కనుక వచ్చే ఎపిసోడ్లో కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన కోసం దీవించును గాక. ప్రార్థన చేద్దాం. జీవం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. నీ కృప చేత, ప్రేమ చేత మరోసారి ఇంతవరకు మాతో వివరంగా విస్తారంగా మాట్లాడారు. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు చేయండి. విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. దావీదు నుండి వచ్చే ఫలం మాకు తెలియచేశారు. గొలియాతును ఏ విధంగా చంపాడో తన ఖాతాలో వేసుకోకుండా, తను తాను కనపరుచుకోకుండా దేవుని కనపరిచిన విధంగా మేము కూడా నిన్ను కనపరిచేవారిగా, మేము కనపడకుండా తగ్గింపు కలిగినటువంటి జీవితం జీవించడానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న వారందరినీ మీరు దీవించండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు బాగు చేయండి, ఆరోగ్యం దయచేయండి. సమస్యలు ఉండే వారికి పరిష్కారం దయచేయండి. ఇదిగోనైనా మరి పరీక్షలు రాస్తున్న బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. సంవత్సరం అంతా పడిన కష్టం వ్యర్థం కాకుండా చక్కని ఫలితాలు వారు అనుభవించేటట్టుగా చేయండి. అలాగే ప్రభువా, కృపగల తండ్రి, మరి ఈరోజు 10th క్లాస్ పరీక్షలు రిలీజ్ అవుతున్నాయి. ఉత్తీర్ణులైన వారందరినీ మేము అభినందిస్తూ ఉంటున్నాం. మరి ఎవరైతే ఉత్తీర్ణులు కాలేకపోయారో వారిని బట్టి కూడా మేము ప్రార్థిస్తున్నాం. కృంగిపోకుండా, నిరాశపడకుండా వారు కూడా మరలా గొప్ప విజయాన్ని పొందేటట్టుగా తగిన జ్ఞానం దయచేయండి. ఎటువంటి పరిస్థితులకి వారు లోను కాకోకుండా నీ మీద ఆనుకొని జీవించడానికే సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ చిత్తమైతే మరోసారి మేము కలుసుకోవడానికి నీ కృప దయచేయమని యేసునామమును అడిగి స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.